54వ డివిజన్లో పశ్చిమ నియోజకవర్గంలో పంజా సెంటర్లో ప్రచారం మొదలుపెట్టాం. ఇక్కడ ముఖ్యంగా పంజా సెంటర్లో ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకి అనేక అపోహలు ఉంటే ఆ అపోహలన్నీ తీర్చి ఈ భారతదేశంలో ముస్లిం సోదరులు కూడా పార్ట్ ఆఫ్ ఇండియా, పార్ట్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్, వాళ్ళకి ఎటువంటి రకమైన సమస్యలు రావు. అంతకు మించి నేను వాళ్ళ ఆస్తులు కానీ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ కానీ అన్నీ కూడా నేను ప్రొటెక్ట్ చేసి అవసరమైతే వాటికి కాంపౌండ్ వాల్స్ కూడా కట్టిపించే పని మీద నేను ఎమ్మెల్యేగా పనిచేయగలనని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉన్న దుర్భర పరిస్థితుల నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలను ఇంప్రూవ్ చేసి వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ విద్య వైద్యం రెండూ కూడా వెంటనే అరేంజ్మెంట్ చేయవలసిన అవసరం ఉంది. ఈ పంజా సెంటర్లో ఒక ఈట్ సర్కిల్ అని కడితే ఇక్కడ ఎందుకంటే ఎక్కువ ఈటింగ్ ప్లేసెస్ ఉన్నాయి, ఈట్ ప్లేసెస్ అందరూ కూడా ఈ ఏరియాకి మొత్తానికి ఇది ఒక మంచి అద్భుతమైన సెంటర్ కింద తయారు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ కూడా ఇంతవరకు ఎవరు చెప్పి కౌన్సిలింగ్ చేసేవాళ్ళు ఎవరు కనపడలేదనుకుంటే ఇక్కడ ఇంతకుముందున్న ఎమ్మెల్యే చేసిన పని ఏమిటి అనంటే ఏ ఒక్క పని కనపడలేదు. అలా కాకుండా ప్రాపర్గా వాళ్ళకి అన్నీ ఏమేం కావాలి, హజ్ హౌసు శంకుస్థాపన చేశారు. ఈ ప్రభుత్వం వచ్చి దాన్ని పక్కన పెట్టేసింది. హజ్ హౌస్ కానీ స్టేడియం కానీ ఇవన్నీ కూడా అది హజ్ హౌస్ కడితే రాష్ట్రం మొత్తానికి పనికొస్తుంది, స్టేడియం కడితే కూడా రాష్ట్రం మొత్తానికి పనికొస్తుంది. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం వాళ్ళకి స్టేడియం బాగా ఉపయోగపడుతుంది, విజయవాడ మొత్తానికి ఉపయోగపడుతుంది. అట్లాగే మహిళలకి ప్రసూతి కేంద్రాలు చాలా అవసరం. ఇక్కడ ఇంత రద్దీ వ్యవహారంలో ప్రసూతి కేంద్రాలు అంత పెద్ద ఖర్చుతో కూడా కూడిన పని కూడా కాదు. ప్రసూతి కేంద్రాలు పెడతాం. తర్వాత ఇక్కడ నుంచి ఎయిమ్స్ గుంటూరు మంగళగిరి దగ్గర నుంచి వాళ్ళదే ఇక్కడ బ్రాంచ్ పెట్టి ఇక్కడ నుంచి ప్రాథమిక వైద్యం ఇచ్చేసి ఇక్కడ నుంచి మెయిన్ సెంటర్కి పంపించే విధంగా కూడా ఒక షటిల్ సర్వీస్ పెట్టించాలి అని చెప్పేది నా అభిప్రాయం. అవన్నీ కూడా చేసి తీరుతాం. కాబట్టి ఇక్కడ అందరూ కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా కమలానికి ఓటేయమని చెప్పి మనవి చేశాను. ఇక్కడ స్థానిక అభ్యర్థి నేను లోకల్ని ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను. ఆయన ఎక్కడి నుంచో వచ్చిన వలసవాది, ఆయన వల్ల అభివృద్ధి చెందదు, నేనైతే అభివృద్ధి చెందుతాయి చేస్తానని చెప్పి ఆయన ఇందాక ప్రకటనలో అదే నేను ప్రత్యర్థి గారికి నేను ఇచ్చిన ఛాలెంజ్ ఏంటంటే నేను కృష్ణా జిల్లాలో పుట్టాను, ఇక్కడికి 25 కిలోమీటర్లో పుట్టాను అంటే పంజా సెంటర్లో పుడితేనే లోకల్ అవుతారా నాకు అర్థం కావట్లేదు. పంజా సెంటర్లో పుట్టారా? తర్వాత ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే గారు ఆయన ఉండే ఇల్లు ఇక్కడ, మరి పక్క నియోజకవర్గానికి ఎందుకు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారనేది ప్రశ్నించాలి. కాబట్టి దానికి అనవసరమైన ప్రత్యర్థులు కాబట్టి చెప్తారు. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు నీళ్లు వదులుకున్నారు. ఇక్కడ వాళ్ళకి నాకు అసలు ఈరోజు నేను ప్రజల ముందు చెప్పడం కరెక్ట్ కాదు, కానీ ప్రజలందరూ కలిసి మే 13వ తేదీ వాళ్ళు బటన్ నొక్కుతారు. జూన్ 4వ తేదీ బ్యాలెట్ బాక్సులు బద్దలయ్యేది ఖాయం. ఆ నమ్మకం అయితే నాకు ఉంది. ప్రజలందరికీ కూడా నేను అన్ని విధాలుగాను నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తా ఉన్నాను. ప్రజలు నన్ను నమ్మి నాకు ఓటేస్తారని నాకు నమ్మకం. ప్రధాని గారి పర్యటన మీకు ఏ విధంగా మీ నియోజకవర్గ అభివృద్ధికి కానీ లేదా మీ గెలుపుకి ఏ విధంగా దోహదపడుతుంది అనుకుంటారు? ప్రధాని గారు ఒక ఎమ్మెల్యే సీటు గట్టి పరిస్థితిలో కావాలి. ఎందుకంటే ఇక్కడ కుల ప్రాతిపదిక మీద మత ప్రాతిపదిక మీద నేను రాలా. కాబట్టి అదంతా బేరేజ్ చేసుకొని ప్రధానమంత్రి గారు క్యాంపెయిన్కి వస్తాను అని చెప్పి నాకు చెప్పారు. అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ప్రధానమంత్రి గారు చెప్పేది ఏదన్నా నేను చెప్పినవన్నీ ఆయన నోటీసులు కూడా పెడతాను. ఇక్కడున్న దుర్భర పరిస్థితులు కూడా చెప్తాను. అట్లాగే నా ప్రత్యర్థి అసలు ఆయన ఎక్కడ పుట్టారో కూడా ఒకసారి కనుక్కోండి, అది మంచిది. ఓకే, రైట్.